ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజెట్టి రోశయ్య ఆర్యవైశ్యులకు ఆదర్శప్రాయులని ఏపీఐఐసి మాజీ చైర్మన్ వైఎంవిఏ గౌరవ అధ్యక్షుడు శ్రీగా కొల్లాపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. ఆయన 93వ జయంతి సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న వైఎంవిఏ వద్ద నివాళులు అర్పించారు. వైఎంవిఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివరామ సుబ్రహ్మణ్యం, ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా, వైశ్య హాస్టల్ అధ్యక్షుడు కోట్ల కనకేష్, ఆర్య వైశ్య ప్రముఖులు డాక్టర్ చెక్కా మార్కండేయ గుప్తా, వైఎంవిఏ అధ్యక్షుడు పచ్చిగోళ్ల సురేష్ కుమార్ తదితరులు రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉభయ రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులు ఎక్కడ ఉన్నా రోశయ్యను మర్చిపోరని అన్నారు. ఆయనతో రాజమండ్రికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఔత్సాహిక రాజకీయ నాయకులను ప్రోత్సహించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. 16 సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి రోశయ్య తప్ప ఇంకెవరూ లేరని కొనియాడారు. అటువంటి మహనీయుల్ని ఆర్థికవేత్తగా ఆయన అమలు చేసిన సంస్కరణలను అందరూ తెలుసుకోవాలని సూచించారు. రోశయ్య పేరుతో త్వరలోనే ఏపీలో ట్రస్టు ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం వృద్ధులకు పింఛన్లు, నిత్యావసరాలు, మందులు పంపిణీ చేశారు. వైఎంవిఏ కార్యదర్శి కొత్త వెంకటకిషోర్, కోశాధికారి గొల్లపూడి వివి నాగేంద్ర కుమార్, నానాజీ, వంకాయల శ్రీనివాసరావు, నల్లమిల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు పూజ్యులు దివంగత శ్రీ కొణిజెట్టి రోశయ్య గారి 93వ జయంతి సందర్భంగా రాజమండ్రి వైఎంవిఏ వైశ్య హాస్టల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించుకునే కార్యక్రమం మరియు వృద్ధులకి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని రాజమండ్రిలో వైద్య శిబిరం కూడా నిర్వహిస్తూ ఈరోజు ఒక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ రోశయ్య గారి జయంతి అంటే ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా ఎక్కడ ఆర్యవైశ్యుడు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు అలంకరణ గర్వంగా మేము రోశయ్య గారి వారసులం, రోశయ్య గారి మనుషులం, రోశయ్య గారికి మాకున్న అనుబంధం అని చెప్పి ప్రతి ఒక్కరూ నెమరు వేసుకునే విధంగా ఆయన జీవితంలో అనేక సంఘటనలని అందరం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అటువంటి మహానుభావుడు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన్ని స్మరించుకోవడం, ఆయన జ్ఞాపకం తెచ్చుకోవడం, ఆయన చేసినటువంటి మంచి పనులని అందరికీ భవిష్యత్తరానికి తెలియజేయడానికే ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలని మనం చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మన రాజమహేంద్రవరంలో రోశయ్య గారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఆయన హైదరాబాద్లో ఎన్నాళ్ళు ఉన్నప్పటికీ, లేదా సొంతూరు తెనాల దగ్గర వేమూరు దగ్గర ఎన్నాళ్ళు ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి వస్తే ఎంతో ప్రేమగా, మమకారంగా ఉన్న మనుషులందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో వచ్చే ఔత్సాహిక రాజకీయ నాయకులందరికీ కూడా ప్రోత్సహిస్తూ, అది కులమా మతమా అని కాకుండా ఎవరైతే ఆ కాంగ్రెస్ పార్టీ జెండాని పట్టుకున్నవారో కార్యకర్త అయినా సరే, నాయకుడైనా సరే, వారిని అందరినీ సమానంగా చూస్తూ వారికి సరిగ్గా రాజకీయాల్లో ముందుకు వెళ్లే విధంగా ప్రోత్సహించినటువంటి అనేక సంఘటనలు రాజమహేంద్రవరంలో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి గారు స్వర్గీయ కొణిజెట్టి రోశయ్య గారు 93వ జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మా సంఘ గౌరవాధ్యక్షుడు శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు, మా వైస్ హాస్టల్ ప్రెసిడెంట్ గారు కోట్ల కనకేష్ గారు, డాక్టర్ చెక్కా మార్కండేయ గుప్తా గారు, మండవల్లి శివ గారు, సుబ్బారావు గారు, అందరికీ కూడా స్వాగతం పలుకుతూ రోశయ్య గారు సేవలు రాష్ట్రానికి చాలా ముఖ్యంగా మంచి సేవలు చేశారు. అలాగే ఆయన ఆర్థికవేత్తగా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని ఏ రోజు కూడా తక్కువ కాకుండా, అప్పు లేకుండా రాష్ట్రాన్ని బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన సేవలు రాష్ట్రానికి అజరామరం.